ఈ శిశు మందిరాలు ఇతర రాష్ట్రాల్లో వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. మరి కొన్ని సంవత్సరాల్లోనే అనేక పాఠశాలలు స్థాపించబడ్డాయి. ఈ సంస్థ విద్యాభారతి అఖిల్ భారతీయ శిక్షా సంస్థన్ పేరుతో రిజిస్టర్డ్ చేయబడింది. అయితే రాష్ట్రాల వారీగా సరస్వతి శిశు మందిర్ పేరుతో నడవబడుతుంది. ఈ సరస్వతి విద్యా సంస్థలు మొత్తం దేశవ్యాప్తంగా 13,067 పాఠశాలలు నడుపుతుంది. తెలంగాణలో 176 పాఠశాలలు నడుపుతుంది. తెలుగు రాష్ట్రాలలో 173 పాఠశాలలు నడుపుతుంది. ముందుగా ఇక్కడ మనం శ్రీ సరస్వతి శిశు ఇక్కడ మన ప్రధానోపాధ్యాయులు పెద్దలు ఇక్కడ జరుగుతున్న మీటింగ్ గురించి మనకు క్లుప్తంగా వివరిస్తారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ సంపత్ నగర్ గుంటూరు పాఠశాలలో ఈరోజు గణతంత్ర దినోత్సవంలు మరియు వసంత పంచమి కార్యక్రమము రెండు జరుపుకుంటూ ఈ వసంత పంచమి సందర్భంగా ఒక 35 మంది విద్యార్థులకి అక్షరాభ్యాసం అవి చేయటం జరుగుతుంది. పాఠశాల ఈ విద్యాభారతి కింద భారతదేశం మొత్తంలో 25,000 పైచిలుకు పాఠశాలలు వాటిల్లో గుంటూరు సంపత్ నగర్ శిశు మందిర్ ఒక పాఠశాల ఉన్నది. ఒక క్రమశిక్షణ సంస్కారవంతమైనటువంటి విషయాలు తెలియజేస్తూ పిల్లల్ని పూర్తిగా సంస్కారవంతులుగా తయారు చేయటం. పాఠశాల అనేది విద్యార్థుల పుణ్యంతో విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తూ ఉన్నది. భారతదేశాన్ని దాదాపుగా 400 సంవత్సరాల పాటు ముస్లిమ్స్, 200 సంవత్సరాల పాటు బ్రిటిషులు పరిపాలన చేయడం జరిగింది. బ్రిటిష్ పరిపాలనలో ఏకాల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని మట్టకల్పడం. నమస్కారం. శ్రీ సరస్వతి శిశు మందిర్ సంపత్ నగర్ పాఠశాల ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తెలుగు మాధ్యమంలో విద్యార్థులకు విద్యను అందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆంగ్ల మాధ్యమంలో కూడా విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి కాంపిటీషన్ వాళ్ళలో కూడా విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా వృద్ధి చెందాలి అంటే తప్పకుండా ఆంగ్ల మాధ్యమం కూడా అవసరం. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలియజేస్తూ అవి బోధిస్తూ కూడా ఇది కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు వసంత పంచమి అంటారు, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు శ్రీ మాఘశుద్ధ పంచమి అమ్మవారి పుట్టినరోజుగా కూడా మనం చేసుకుంటూ పుణ్యదినమున ఈ రోజున విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయడం అనేది చాలా ఒక మంచి ఆచారముగా మనం చేసుకుంటాం. గత సరస్వతి శిశు మందిర్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాలయాలు సుమారు ఒక 24,000 దాకా ఉంటున్నాయి. అంతేకాకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలు అని చెప్పని మారుమూల గ్రామాల్లో కూడా ఉంటాయండి మా పాఠశాలలు, రిమోట్ ఏరియాస్లో కూడా ఉంటాయండి. ప్రతి ఒక్క విద్యాలయంలో కూడా శ్రీ పంచమి అంటే వసంత పంచమి నాడు ఎవరైతే చిన్నపిల్లలకి విద్యాభ్యాసం చేయాలనుకుంటారో వాళ్ళకి సరస్వతీదేవి అమ్మవారి ముందు విద్యాలయంలోనే విద్యాభ్యాసం చేయడం అనేది ఒక ప్రత్యేకత, మన స్కూల్ యొక్క ప్రత్యేకత. గురు పౌర్ణమి నాడు గురువుగారికి సన్మానం చేయటం, వసంత పంచమి నాడు సరస్వతి అమ్మవారి ముందు పిల్లలకి అక్షరాభ్యాసం చేయటం అనేది మన స్కూల్ యొక్క ప్రత్యేకత అండి. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ జరుగుతున్న వసంత పంచమి ద్వారా పిల్లలకి అక్షరాభ్యాసం అనేది జరుగుతుంది. మీకు తెలియని విషయం ఏంటంటే నేను కూడా శ్రీ సరస్వతి శిశు మందిర్ సంబంధించి చదివిన స్టూడెంట్నే. బట్ ప్రకాశం డిస్టిక్లో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్లో చదివాను. అక్కడ నారాయణ గారు మూర్తి గారు మాకు ప్రధానోపాధ్యాయులు. ఆచాజీ మాతాజీ అనే వర్డ్స్తో కొత్తగా అండ్ క్లాస్లోకి రాగానే వాళ్ళని మనం గౌరవించడం, ఫస్ట్ నుంచి కూడా మనకు భారతదేశం గురించి కానీ మన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా ఈ సరస్వతి శిశు మందిర్లో బాగా నేర్పిస్తారు. దానికి ఎగ్జాంపుల్ నేనే. సో నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది.